ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఎంపీ అరవింద్పై మండిపడ్డ అంబేద్కర్ సంఘం అట్రాసిటీ చట్టాన్ని లొట్టపీస్ అనడం సరికాదు. నిజామాబాద్ వాసులకు దీపావళి శుభాకాంక్షలు. ప్రగతి కాంతులు నింపాలన్న మంత్రి ప్రశాంత్. 30 ఏళ్లుగా అక్కడే ఉంటున్నామన్న బాధితులు. మా పెదనాన్నలు మా భూమిపై కన్ను వేశారు. పిల్లల ప్రాణాలతో యాజమాన్యం చెలగాటం. డబ్బు ఆశ చూపిస్తున్న తయారీదారులు. డీటెయిల్స్లోకి వెళ్తే, మహబూబ్ నగర్ జిల్లా గండేడ్ మండలంలోని కొమిరెడ్డిపల్లి గ్రామంలో ప్రెస్ మీట్ నిర్వహించారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని లొట్టపీస్ అని హేళనగా మాట్లాడారని ఉమ్మడి గండేడ్ మండల అంబేద్కర్ సంఘం మండిపడింది. ఒక ఎంపీగా ఉంటూ ఇటువంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. పార్లమెంటు చేసిన చట్టాన్ని అగౌరవంగా మాట్లాడటం పద్ధతి కాదని అన్నారు. ఎంపీ అరవింద్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు మాజీ ఎంపీటీసీ కప్లాపూర్ ఆశన్న, బోరు కృష్ణయ్య, విజయ్ కుమార్ కే, గోవర్ధన్ పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని హేళన చేసి మాట్లాడావు కదా, తక్షణమే నువ్వు ఎస్సీ ఎస్టీ చట్టం గురించి, బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని తెలియజేస్తా ఉన్నా. లేని పక్షంలో అన్ని సంఘాల ఆధ్వర్యం లోపల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు కానీ రాస్తారోకోలు నిరాహార దీక్షలు చేయడానికి కూడా మేము ముందుంటామని తెలియజేస్తూ, మళ్ళొకసారి ఇటువంటి పిచ్చి కూతలు కూస్తే నీ నాలుక చీరేస్తామని కూడా తెలియజేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నా. జై భీమ్. ఈ కార్యక్రమం ఉద్దేశించి మన మండల నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ప్రజలకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో వెలుగులను నింపే పండుగగా దీపావళిని ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తోందన్నారు. ఆయన సంస్కరణల వల్ల రాష్ట్రం నేడు సుభిక్షంగానే కాకుండా దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని అన్నారు. ప్రజల జీవితాల్లో దీపావళి పండుగ మరిన్ని ప్రగతి కాంతులు నింపాలని మంత్రి కాంక్షించారు. ప్రశాంత్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ. ప్రశాంతన నాయకత్వం, ప్రశాంతన నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కవితక్క నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రశాంతన నాయకత్వం. జై తెలంగాణ. ప్రశాంతన నాయకత్వం, ప్రశాంతన నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కవితక్క నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రశాంతన నాయకత్వం. సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని ప్రగతి నగర్లో 30 సంవత్సరాలుగా ఉంటున్నామని గంటా లక్ష్మీదేవి, గోపీకృష్ణారెడ్డి తెలిపారు. తమ సొంత భూమిలో ఇల్లు కట్టుకొని నివసిస్తున్నామని అన్నారు. పెదనాన్నలు గంటా వెంకటరెడ్డి, రిటైర్డ్ ఏసీపీ, గంటా సోమిరెడ్డి, రిటైర్డ్ ఎంఈఓ, గంటా భిక్షన్ రెడ్డి, మాజీ సర్పంచ్ మాలీపురంలు భూమిపై కన్ను వేశారని తెలిపారు. వారికి ఉన్న అధికార బలం, ధన బలంతో అన్యాయంగా మా భూమిని లాక్కోవాలని తప్పుడు సంతకాలతో తప్పుడు పత్రాలు సృష్టించారని బాధితులు వాపోయారు. రాజకీయ, ప్రభుత్వ అధికారులతో మాపై వేధింపులకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. ప్రభుత్వ అధికారులు మాకు అన్యాయం చేయాలని చూస్తే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని బోరున విలపించారు. కబ్జాలో దగ్గర ఒక 10-12 సంవత్సరాల నుంచి కబ్జాలో ఉన్నాం. దాన్ని ఈరోజు మా అగ్ర నిమిత్తము మేము ముగ్గురు కలిసి అమ్ముకోవడం జరిగింది. అమ్ముకున్నటువంటి ప్రాపర్టీని గంటా వెంకటరెడ్డి,
ఆయన రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ, రిటైర్డ్ డిఎస్పీ అండ్ ఎంఈఓ అండ్ ఇంకో రంగారెడ్డి వాళ్ళ బ్రదరు, వాళ్ళ కజిన్ బ్రదర్ అయినటువంటి మాలిపురం మాజీ సర్పంచ్ గంటా బిచ్చంరెడ్డి వారి ప్రోద్బలంతో వారు ఈరోజు చాలా మమ్మల్ని భయభ్రాంతులను చేస్తున్నారు. భూమి మీది కాదు, వాళ్ళ భూమి వెనక ఉంది, మిగతా భూమి అంతా వాళ్ళ రోడ్లో పోయింది. కాదు మాది ఇదే భూమి అని చెప్పి మేము అమ్ముకున్న ప్రాపర్టీని మమ్మల్ని దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టి అవసరమైతే మిమ్మల్ని చంపైనా సరే మేము ఈ ప్రాపర్టీని మేము రిటర్న్ చేసుకుంటామని ఈ రోజు రాత్రి అయినా సరే రేపు రాత్రి అయినా మొత్తం గోడలు కూడగొట్టి మేము ఆ భూమి మీది పోతాం, మీ సంగతి చూస్తామని మమ్మల్ని అరాచకాన్ని మమ్మల్ని బెదిరిస్తున్నారు. దయచేసి ఎంఆర్ఓ గారు ఈరోజు వచ్చి అన్ని ఎంక్వైరీ చేసుకున్నారు. మాది నిజాయితీగా ప్రాపర్టీ మాది, మాకు 100% మేము ఈరోజు కబ్జాలో ఉన్నాం. ఈరోజు దగ్గర 20 ఏళ్ళ నుంచి మేము ఆల్రెడీ ఉన్నాం. పక్కన మా బామ్మది ఒక 25-30 సంవత్సరాల నుంచి ఆయన ఉన్నారు. పక్కన ఇళ్ళు ఉన్నాయి, అందరిని అడగండి. 40-50 ఏళ్ళ నుంచి మా వాళ్ళు అందరూ ఉన్నారు. ఇది ప్రాపర్టీని 100% మేము వేరే వాళ్ళకు మాకు ఇబ్బందులు ఉండడం వల్ల మేము అమ్ముకోవడం జరిగింది. ఆ ప్రాపర్టీని అవి కాకుండా మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. దయచేసి రెడ్డి అండి, మాది ప్రగతినగర్ ఈటూరు గ్రామం ఈటూరు శివార్లు ఉంటుందండి మాది. మాకు 125 సర్వే నెంబర్లో మా పూర్వీకుల నుంచి మాకు 20 గుంటల స్థలం ఉంది అండి. ఇది మేము గత 27 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి మేము ఇల్లు కట్టుకొని ఇళ్ళనే నివాసం ఉంటున్నాం అండి. మా నాన్నగారు కరెక్ట్ 16-17 సంవత్సరాల కింద చనిపోయినాడు. అప్పటి నుంచి కూడా మేము ఇక్కడనే ఉన్నాం. గంటా వెంకటరెడ్డి, గంటా సోమిరెడ్డి, గంటా లక్ష్మారెడ్డి, గంటా భిక్షంరెడ్డి, గంటా రంగారెడ్డి అనే వాళ్ళు మా పాలోళ్ళు సార్. వీళ్ళ ఒక ఆయన అసిస్టెంట్ ఎస్పీ సార్, ఇంకొక ఆయన ఎండిఓ రిటైర్డు, ఎంఈఓ రిటైర్డు, ఒక ఆయన కెనడాలో ఉంటాడు సార్, ఒక ఆయన ఎక్స్ సర్పంచ్ సార్. ఈయన వీళ్ళందరూ కలిసి మా ఇంటి మీద దౌర్జన్యంగా దాడి చేసి ఈ భూమి మాది అని చెప్పేసి మా మీద అధికార బలం చూపించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. నేను చిన్న ఉన్నప్పటి నుంచి మాది ఇదే పరిస్థితి సార్. నా ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను ఈ మధ్య కాలంలో గిరిజన ప్రతిభ కళాశాల విద్యార్థుల ర్యాంకులు అమోఘం. గిరిజన పేద బాలికలను ప్రతిష్టాత్మక ఐఐటి, నీట్ మెడికల్ కాలేజ్, జాతీయ స్థాయి ఉత్తమ సంస్థలలో ప్రవేశాలు పొందే ఉద్దేశంతో కళాశాలను నెలకొల్పారని ప్రిన్సిపాల్ గట్ల సురేందర్ అన్నారు. విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్, ఉచిత టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, కాస్మెటిక్స్, ప్లేట్స్, గ్లాసెస్, బెడ్షీట్స్, కార్పెట్స్ లాంటివి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉచితంగా అందజేస్తున్నామని ప్రిన్సిపాల్ గట్ల సురేందర్ తెలిపారు. అన్నగారు VG24 భయ ఓకే. సో మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు గట్ల సురేందర్, ప్రిన్సిపాల్ TTWR జూనియర్ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ వరంగల్. సో ఈ సంవత్సరం మా విద్యార్థులు కార్పొరేట్కు ధీటుగా ఇంకంతకంటే మెరుగైనటువంటి ఫలితాలు అందించి మాది నిజమైన ప్రతిభా కళాశాల నిరూపించడమే కాకుండా మా ఉపాధ్యాయులకు మాకు నిజమైన దీపావళిని తీసుకొచ్చారు. KPHB కాలనీ గ్రావిటీ నీట్ ఐఐటి అకాడమీ ఆధ్వర్యంలో నీట్ ఫలితాలలో అర్హత సాధించడంతో సక్సెస్ మీట్ నిర్వహించారు. అకాడమీలో చదువుతున్న 203 మంది విద్యార్థులలో 130కి పైగా నీట్లో స్థానం సంపాదించుకున్న విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అకాడమీ సన్మానించింది. ప్రతిభ కలిగిన ఫ్యాకల్టీ డిపార్ట్మెంట్ వల్లనే విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనపరిచారని అకాడమీ నిర్వాహకులు సుబ్బారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో అకాడమీ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. 10th క్లాస్ స్టూడెంట్ కూడా మన నీట్ సిలబస్ ఏదైతే కెమిస్ట్రీ ఉందో అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగల సమర్థులతను. నేను ఫిజికల్గా బాబుకి ఎంతో దగ్గరికి వచ్చినాయి మార్కులు కూడా, కెమిస్ట్రీలో అంత ఐడియా లేదు. సో
లాట్ ఆఫ్ స్కోర్ రావడానికి అది. ఈరోజు స్టూడెంట్ లాంగ్ టర్మ్కి వస్తున్నాడంటే వాడికి మినిమం బేసిక్స్ లేక ఇంకొక లాంగ్ టర్మ్ తీసుకుని ఇంకో సంవత్సరం వేస్ట్ చేసుకుంటున్నాడు. ఆ పరిస్థితి ఏ స్టూడెంట్కి రాకూడదనే ఉద్దేశంతో ఫౌండేషన్ మేము స్టార్ట్ చేసామండి. ఈచ్ అండ్ ఎవరీ స్టూడెంట్కి 6th నుంచి 10th వరకు ఈ ఐఐటీ కానీ నీట్ కానీ ఫౌండేషన్ అనేది కంప్లీట్గా ఫ్రీ ఉంటుంది. ఈవినింగ్ 6:30 to 8:30 క్లాసెస్ ఉంటాయి. కంప్లీట్గా ఐఐటీఎన్స్తో ఐఐటీ చెప్పిస్తున్నాం. నీట్ ఫౌండేషన్ వచ్చేసి నీట్ ఎక్స్ప్రెస్తో చెప్పిస్తున్నాం. సరేనా, ఇది కంప్లీట్గా ఫ్రీ ఉంటుంది. ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసాం మేము. ఏంటండి క్లాస్ ఇస్తామండి. ఎవరైనా టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. నెంబర్ దీంట్లో చెప్పమంటారా? 9515895575. ఆ నెంబర్కి కానీ మీ సజెషన్స్ కానీ పంపించగలిగితే దానికి ఖచ్చితంగా లింక్ అనేది పంపిస్తారు. ఈవినింగ్ 6:30 to 8:30 ఉంటుంది. తర్వాత ఫర్దర్గా నీట్ కోచింగ్లో కూడా ఎవరన్నా అంటే ఎకనామికల్లీ పూర్ బ్యాక్గ్రౌండ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎటువంటి ఫీజు తీసుకోండి. ఖచ్చితంగా వచ్చేసి ఇయర్ మొత్తం సర్వీస్ ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాం. వెరీ హ్యాపీ అండి. ఇటువంటి ఫలితం అనేది మిగతా కాలేజీతో కంపేర్ చేస్తే హైదరాబాదే కదండి, ఓవరాల్ తెలంగాణలో చూస్తే ఏ కాలేజీకి ఉండవని చెప్పి అనుకుంటున్నాను. పోటీ అంటే పోటీ కాదండి, ఇది మాకు పోటీనే లేదండి, మాకు మేమే పోటీ, మాకెవడు లేడు పోటీ. గ్రావిటీ స్టార్ట్ చేయడానికి మీరు ఇందాక అడిగారు, ఇన్ని కార్పొరేట్స్ ఉన్నాయి, ఇన్ని కాలేజెస్ ఉన్నాయి, మీరు గ్రావిటీ ఎందుకు స్టార్ట్ చేశారని. కానీ ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది పేరెంట్స్ మా పాప స్కూల్ టాపరు, ఎప్పుడు క్లాస్ ఫస్ట్ ఉండేది, కానీ వేరే కార్పొరేట్స్లో జాయిన్ అయిన తర్వాత ఏ సీటు లేదు. ఎందుకు అలా అవుతుంది అంటే అక్కడ షఫ్లింగ్స్, సెక్షన్స్ డిఫరెంట్, టాప్ సెక్షను, రెండో సెక్షను, మూడో సెక్షను, ఇంకోటి వచ్చేసి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ. ఒక స్టూడెంట్ చెప్పింది ఏంటంటే లాస్ట్ బెంచ్లో కూర్చున్నాను, నాకు ఏది కనపడలేదు. హైదరాబాద్ చెప్పల్ బజార్లో సదర్ కార్యక్రమాన్ని గత నవాబు కాలం నుండి జరుపుతున్నారని నందకుమార్ యాదవ్ అన్నారు. నారాయణగూడలో సదర్ ఉత్సవాలు ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుందన్నారు. దీపావళి 2వ రోజు యమద్వితీయ నాడు యమధర్మరాజు దున్నపోతు మీద తన చెల్లెలు యమునను కలవడానికి భూలోకానికి వస్తాడు. అప్పుడు యమవాహనం దున్నపోతును ఇంటింటికి తీసుకువెళ్లి పూజలు చేయడం ఆనవాయితీగా మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకసారి దాని తలకాయ కిందికి పెట్టమన్న ఒక్కసారి ఇట్లా ఇట్లా ఫోటో దిగండి. ఫోటో 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 మావాడు స్క్రీన్ షాట్లు చేస్తాడు. దీని మీద వేయండి, అది జోరుంది, ఇది వేయండి దాని మీద. దాని తలకాయ కింది కన్నా ఒక ఫోటో బాగా తీస్తాడు. అవునా నాగా గంగా గంగా అడ్డం అడ్డం ఫోటో ఓకే. సదర్ పండగ అనేది నిజాం సర్కార్ హయాం నుంచి మన హైదరాబాద్లో జరుపుకోవడం జరుగుతున్నది. కానీ ఈ సదర్కు కథ ఉన్నది. ద్వాపర యుగంలో ఇంద్రుడు కోపానికి గురై ప్రకృతి విపత్తు సృష్టించి ప్రజలను అల్లకల్లోలం చేసినప్పుడు, అల్లకల్లోలం జరిగినప్పుడు, పశువులు మనుషులు అందరూ అల్లకల్లోలం జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు తన గోవర్ధనగిరిని పర్వతాన్ని తన చిటికెన వేలుతో ఎత్తి రక్షిస్తాడు. ఆ సందర్భంలో అందరూ పండగ చేసుకుంటారు. ఈ పండగ ఏ వ్యాపారస్తులు తన వ్యాపారం మీద ఆధారపడి జీవిస్తారో అలా అందరు వ్యాపార సంస్థలు కానీ లక్ష్మీదేవి పూజలు చేసుకొని పండుగ జరుపుకుంటారు. అందులో భాగంగానే ఈ యాదవులు పాడి పరిశ్రమ మీద ఆధారపడి, ఈ బర్రెల మీద ఆధారపడి జీవిస్తారు. కాబట్టి ఈ బర్రెలలో భాగంగా ఈ బర్రెలకు అందరికీ నాయకత్వం వహిస్తున్న ప్రొటెక్షన్ ఇచ్చేది దున్నపోతే కాబట్టి దున్నపోతులు అలంకరించుకొని ఈ పండుగ జరుపుకుంటాము. ఇది కాకుండా త్రేతాయుగంలో యమధర్మరాజు యొక్క చెల్లెలు యాయాదేవి తన అన్నను ఎప్పటి నుంచో తన ఇంటికి భోజనానికి పిలిచినప్పుడు తన అన్నకు తీరిక దొరకక ఎప్పుడు రాలేక యమద్వితీయ, ఈ దీపావళి మరుసటి రోజు యమద్వితీయ రోజు అన్నయ్య తన చెల్లెలు. కొత్త మాధవరం ఎంపీటీసీ భోగ శాంతకుమారి అనారోగ్య కారణాల వల్ల వారి స్వగృహం నందు తుది శ్వాస విడిచారు. మాధవరం ఎంపీటీసీ ఖాళీ కావడంతో ఎన్నికల కమిషనర్ ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అందుకు అనుగుణంగా కార్యకర్తల సమావేశంలో మృతి చెందిన శాంతికుమారి కుమార్తె గీతాదేవిని అభ్యర్థిగా ఎన్నుకున్నారు. నామినేషన్ ప్రక్రియ ఉంటుందని కార్యకర్తల మీటింగ్లో తెలియజేశారు.
మీరేమైనా అడుగుతారా? మా సభ్యులతో మా పార్టీ కార్యకర్తలతో సమావేశాలు ఎందుకు ఈ సమావేశం పెట్టారు సార్? ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, మా ఊర్లో ఇంతకుముందు క్యాండిడేట్ చనిపోయినారు కాబట్టి ఇప్పుడు అనివార్యమైంది. అంటే ఆ బరిలో వాళ్ళ కుటుంబం నుంచి కృష్ణవేణిని నిలుపుదలకు మీరు గీత సార్ ఆమెను పెట్టాలని అనుకున్నాము. అది ఒకటే అనివార్యమో లేకపోతే ఇనామినేషన్ అది ఎమ్మెల్యే దృష్టి చేతిలో ఉంటుంది. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ఇనామినేషన్ అయినట్టుగా మాకు సమాచారం వచ్చింది. పోటీలో ఉండరని అవతల పార్టీ కూడా. సంతోషం. మీకు సరే, ఈరోజు కార్యకర్తలు సమావేశమయ్యి మా భార్య ఎంపీటీసీ స్థానం ఖాళీ పడింది కాబట్టి మా కూతురు గీతాదేవిని అందరూ పార్టీ తరఫున ఏకగ్రీవంగా అభ్యర్థిగా ఎన్నుకున్నారు సార్. రేపు ఉదయం 12 గంటలకు మేము నామినేషన్ వేస్తాం సార్, రావుకాలం పోయిన తర్వాత. అంటే మేడం గారు ప్లేస్లో వాళ్ళ కుమార్తెని ఎన్నుకున్నారు. అవును సార్. ఏం పేరు సార్ ఆ కుమార్తె పేరు సార్? గీతాదేవి. గీతాదేవిని ఇంతమందిగా ఒక పేరు చెప్పినట్టు గుర్తు సార్, శాంతకుమారి ఏదో పేరు, ఇంతమందిగా ఒక పేరు చెప్పి మళ్ళీ రద్దు చేశారా? అవును. ఏం పేరు సార్? కృష్ణవేణమ్మ. కృష్ణవేణమ్మ రద్దు చేసి ఇప్పుడు ఈమెను ఎన్నుకున్నారు. నామినేషన్ రేపు మధ్యాహ్నం చేస్తారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి శివారులోని కృష్ణ మందిరం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. బంధువులను విదేశాలకు పంపించడానికి కారులో కుటుంబ సభ్యులు కలిసి వెళ్లారు. అర్ధరాత్రి దాటిన తర్వాత నిజామాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. నిద్రమత్తులో ఉండటంతో వేగంగా వెళుతున్న కారు చిట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 7 ఏళ్ల చిన్నారి మృతి చెందగా మరో 3 తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయానికి హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వస్తున్న అడ్వకేట్ మక్సూద్ వారిని గమనించి జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయాల పాలైన 3 పరిస్థితి విషమం కావడంతో వారిని హైదరాబాద్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేను మక్సూద్ అహ్మద్ అడ్వకేట్. ఈరోజు సుమారు 4 గంటల ప్రాంతంలో నేను హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వస్తుండగా ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్ రోడ్ దిగి కింద బొల్తపడడం చూడడం జరిగింది. తక్షణమే నేను బండి ఆపి చూడగానే నిజామాబాద్కి సంబంధించిన టీఆర్ఎస్ కార్యకర్త అక్బర్ ఖాన్ నా మిత్రుడే, నేను చూశాను. దాని తర్వాత వాళ్ళకి అడిగితే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. కారులో 4 ఉండే, వాళ్ళ అమ్మ, బిడ్డే, వాళ్ళ కజిన్ బ్రదర్ ఉండే. అమ్మాయి స్పాట్లో 7 ఇయర్స్ అమ్మాయి అక్కడే చనిపోవడం జరిగింది. అకాల వర్షం అన్నదాతను కలవరపెడుతోంది.
పంట చేతికి వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రానికి వెళ్లిన ధాన్యం కాంటా కాకుండానే వర్షార్పణం అయ్యిందని అన్నదాతలు తలలు పట్టుకుంటున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని పలు మండలాల్లో కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాలు, రోడ్లపై ఆరబోసిన వరి ధాన్యం తడిసిపోయింది. కొన్ని చోట్ల వర్షానికి ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది. దాంతో అన్నదాతలు ఆగం అవుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. అన్న ఇగో చూడండి ఇవన్నీ, ఇగో ఈ అమ్మకాలు కూడా ఖరాబ్ అయింది. ఇక్కడ పడ్డది వర్షంలో ఆగమాగం. ఇక్కడ అన్ని కొట్టుకోపోతున్నాయి అన్న. చూడండి, జర చూసి జర వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేయండి అన్న. పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మందుగుండు సామాన్లు తయారీదారి యాజమాన్యం. విజయనగరం జిల్లా గుర్ల మండలం రెడ్డిపేట గ్రామం సమీపంలో చిన్న పిల్లలతో మందుగుండు సామాను తయారీ చేయిస్తున్నారు. రోజుకి 200 రూపాయలు కూలీ ఇస్తామని ఆశ చూపించి చిన్న పిల్లల ప్రాణాలను పణంగా పెడుతూ అడ్డగోలుగా డబ్బులు దోచుకుంటున్నారు. అధికార పార్టీ, జిల్లా అధికార యంత్రాంగం మనతో యథేచ్ఛగా దందా చేస్తున్నారంటూ స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్న జిల్లా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. ఏం లేవా, ఉండక్కర్లేదా? ఎంత ఇస్తున్నారు మీకు? మాస్క్ లేదు, ఎట్లేదు, ఫోటోలు ఎందుకు తెస్తుంటారు? ఎందుకని స్కూల్కి వెళ్ళదా తమ్ముడు? నువ్వు స్కూల్కి వెళ్ళదా? కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకి ఆ పార్టీ నేతలు, అభిమానులు ఘన స్వాగతం పలికేందుకు విమానాశ్రయంకు చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనను పూర్తి చేసుకున్న బాబుకు పూల బొకేలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బత్సుల అర్జునుడు, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, సాయి కళ్యాణి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మా దగ్గర మాస్క్ ఏమోనన్నా చెప్తా ఉన్నా ఎవరైనా వచ్చారు దగ్గరికి వెళ్ళండి ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంపీ అరవింద్పై మండిపడ్డ అంబేద్కర్ సంఘం, అట్రాసిటీ చట్టాన్ని లొట్టపీస్ అనడం సరికాదు. నిజామాబాద్ వాసులకు దీపావళి శుభాకాంక్షలు, ప్రగతి కాంతులు నింపాలన్న మంత్రి ప్రశాంత్. 30 ఏళ్లుగా అక్కడే ఉంటున్నామన్న బాధితులు, మా పెదనాన్నలు మా భూమిపై కన్ను వేశారు. పిల్లల ప్రాణాలతో యాజమాన్యం చెలగాటం, డబ్బు ఆశ చూపిస్తున్న తయారీదారులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.